మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కృష్ణుని లీలల గురించి అద్భుతమైన ఒక కథ ఉంది. ఆ కథ విని అందరం ఎంజాయ్ చేసి 10 మందికి షేర్ చేద్దాం. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి పక్కన ఉన్న పేరంపోలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన 4 కృష్ణ భక్తులు ఉన్నారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ 4 పేదవారే. పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని, వంట చేయడానికి వంటవారు కావాలి అని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే అధికారి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ, నడుము వంగిపోయి నిలబడ్డానికే శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండిగల అన్నం, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చేయాలి. ఈ వయసులో మీరంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళి చేశాడు. కృష్ణుడి భక్తులైన 4 వృద్ధులు అతని మాటలకు బాధపడి, కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిది ఏముంటుంది చెప్పండి, మా ప్రయత్నం మేము చేస్తాం, అంతా కృష్ణుడే చూసుకుంటాడు అని చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందామనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తారా? ఇది మీ శక్తికి మించిన పని. మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరట్లేదు అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇదివరకు ఎన్నో సంతర్పణలకు లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకుంది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయొచ్చు. దేన్నైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాం, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారింటికి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువుకు స్నానానికి వెళ్ళారు. అక్కడ వాళ్లకు అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు స్నానం చేస్తూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. నిన్న రాత్రి మీరిక్కడకు వంట పనికి వచ్చారని తెలిసింది. వృద్ధునైన మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పాడు బాలుడు. ఆ 4 చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకుని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ 4 ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారే కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కోసం పొంగలి, పులిహోర, అన్ని రకాల వంటలు సిద్ధం చేయించారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాడిని చూసి ఎగతాళిగా మాట్లాడిన అధికారి కూడా ఆశ్చర్యపోయి వారి శక్తి యుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పి 4 కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగానే డబ్బులిచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి అధికారికి తెలీదు. వారికి సత్కారం జరుగుతుండగానే, నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నా కోసం అక్కడ మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ 4 భక్తులు భోజనం చేసి
గురువాయూర్ వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి మర్చిపోయారు. నలుగురు గురువాయూరులో దర్శనం చేసుకుని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నలుగురికి ఒక కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్పన్ కనిపించి, భక్తులారా, నా గోరీలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలీ ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేయించుకుని కూలీ ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగారు. అందరూ ఉలిక్కిపడి లేచారు. ఆశ్చర్యం, అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు, అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలతో గురువాయూరప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూరు చేరి స్వామివారికి కూలీగా తమకొచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఈ సంఘటన మూలంగా ఇప్పటికే 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పనికి పూజలు చేస్తారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికొచ్చిన కూలి డబ్బులో ఒక వంతు నేటికి స్వామివారికి సమర్పిస్తారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక ఆచారం ఉందంటే ఇదిగో ఈ కథలో చెప్పినట్టుగా ప్రాక్టికల్గా జరిగి ఉంటుంది. దాన్నే వాళ్ళు ఆచరించడం వల్ల అది ఒక ఆచార వ్యవహారంగా తయారవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం సంపాదించాము అంటే అది దేవుని యొక్క కృపే. ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నామంటే ఆ వాసుదేవుని యొక్క కరుణా కటాక్షాలే. కాబట్టి మనకొచ్చిన దాంట్లో కొంత భాగాన్ని కాదు, ఎక్కువ భాగము స్వామికిచ్చిన ఏమీ బెంగలేదు. అయినా స్వామి మన పరీక్షించడానికి ఎన్నో లీలలు చేస్తాడు. అలాగే తనకు రావాల్సింది కూడా తీసుకుంటాడు, మనకి ఇవ్వాల్సింది కూడా ఇస్తాడు. అంతా కృష్ణమాయ. ఏమంటారు మీరు? ఇంత అద్భుతమైన కథను 10 మందికి షేర్ చేయండి. ఈ కృష్ణుని యొక్క లీలను వినిపించండి. తనివి తీరా వాళ్ళు కూడా విని ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే